వాట్ ఈస్ సురక్షిత్? ఎవరు పెట్టారు యాక్చువల్గా పేరుని? ఈ పేరు వచ్చి మా గ్రాండ్ ఫాదర్ తో నాకు పెట్టింది. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సెలబ్ చాట్ విత్ కవిత. సెలబ్ చాట్ ఏంటి? మనం ఎందుకు హాస్పిటల్ ముందున్నాము, అదే మోస్ట్ ఇంపార్టెంట్ గెస్ట్ అండ్ వెరీ స్పెషల్ గెస్ట్ని కలవడానికే వచ్చాము చెన్నైలో ఉన్నటువంటి ఇండిగో ఉమెన్స్ సెంటర్లోకి. ఇక్కడ ఉన్నటువంటి ఒక డాక్టర్తో మనం మాట్లాడుకోబోతున్నాము. ఆ డాక్టర్ ఎందుకని స్పెషల్, ఎందుకని ఇంపార్టెంట్, నాతో పాటుగా రండి చూద్దాం. సెలబ్రిటీ మాత్రమే కాదు, తను ఒక డాక్టర్ కూడా. అండ్ ఐవీఎఫ్ని వ్యతిరేకించేటువంటి డాక్టర్. తన్ని బేబీ మేకర్గా అందరూ ముద్దుగా పిలుచుకుంటుంటారు. ఎట్ ద సేమ్ టైం అడ్వాన్స్ టెక్నాలజీతో లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేస్తూ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కినటువంటి డాక్టర్ సురక్షిత్ బతినా గారు మనతో పాటుగా ఉన్నారు. అండ్ ఇంకోటి చెప్పాలి, తను మన అందాల నటుడు శోభన్ బాబు గారి మనవడు కూడా. హలో డాక్టర్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ టైమ్. ఇంత హెక్టిక్ షెడ్యూల్స్లో మేము వచ్చి ఇక్కడ వెయిట్ చేసినప్పుడు 1 hour అయింది. బోల్డ్ అంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు మీ అపాయింట్మెంట్ కోసం, ఆ తర్వాత మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ కోసం, రిపోర్ట్స్ని పట్టుకొని. నాట్ ఓన్లీ అక్కడ కపుల్స్ కాదు, ఫ్యామిలీస్ అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ నాకు ఐ వాజ్ జస్ట్ వండరింగ్, ఒక గైనకాలజిస్ట్, ఒక బేబీ మేకర్, ఒక లాప్రోస్కోపిక్ సర్జన్, అండ్ మోర్ ఓవర్ ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఐవీఎఫ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తున్నారు మీరు న్యాచురల్ మెథడ్స్లోనే. ఇన్ని రకాల స్పెషలైజేషన్స్ లాగా కనిపిస్తున్నాయి. అండ్ వాట్ ఈస్ సురక్షిత్? ఎవరు పెట్టారు యాక్చువల్గా పేరుని? ఈ పేరు వచ్చి మా గ్రాండ్ ఫాదర్ తో నాకు పెట్టింది. శోభన్ బాబు గారేనా? అవును, శోభన్ బాబు గారే నాకు ఈ పేరు పెట్టింది. ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆయన విజన్ నాకు వచ్చి హీ సెడ్ ఐ షుడ్ బికమ్ అ డాక్టర్ అని చెప్పి. సో ఇన్ ఎ వే ఐ హ్యావ్ బీన్ గోయింగ్ ఇన్ దట్ విజన్. సురక్షిత్ భలే పేరు పెట్టారండి. చాలా చాలా ఎంత బాగుందంటే, లైక్ దానికి యాప్ట్గా మీ డాక్టర్ అంటే సురక్షితంగా ఉంచుతారు, దే విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్, ప్రొటెక్ట్ చేస్తారు, ఇలాంటిదన్నీ దానికి తగ్గట్టుగానే మీరు డాక్టర్ అయ్యారు. ఎస్. పేరు పెట్టినందుక లేకుంటే మీకు కూడా అనిపించింది అవ్వాలని? ఐ థింక్ చిన్న వయసులో నుంచి అట్లాగే ట్యూన్ చేసి పెట్టచ్చు అని చెప్పచ్చు. అట్లాగే తాతగారు ఎప్పుడు చెప్తారు, నువ్వు డాక్టర్ అవ్వాలి, పెద్ద డాక్టర్ అవ్వాలి, డాక్టర్ చదవాలి. అండ్ ఆల్సో ఆఫ్ కోర్స్ మా ఫాదర్ కూడా డాక్టర్ అయిన వల్ల నాకు కొంచెం ఈజీ ట్రాన్సిషన్గా ఉంటుంది. సో తాతగారేమో అసలు నో వన్ కెన్ ఫర్గెట్ హిమ్, శోభన్ బాబు గారు అనగానే. బట్ ఆ తర్వాత ఆయన ఎక్కడెళ్ళారో తెలియదు, ఏమయ్యారో తెలియదు, ఆయన వారసులు ఎవరో తెలియదు, సినిమా ఇండస్ట్రీకి ఎందుకు రాలేదో తెలియదు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ టైంలో ఎప్పుడు అనిపించలేదా మిమ్మల్ని ఇలా ఇటువైపు కూడా తీసుకెళ్ళాలి అనేది? యాక్చువల్లీ అందరూ చెప్తారు శోభన్ బాబు గారు వాళ్ళ ఫ్యామిలీని వచ్చి స్ట్రిక్ట్గా ఎవరు మూవీస్ లోపల వెళ్ళకూడదని చెప్పి, కానీ అట్లాంటి రూల్స్ మనకి ఏమీ లేవు. ఓన్లీ థింగ్ ఇస్ ఏంటంటే మనం వి సీ హౌ మచ్ హీ హెస్ స్ట్రగుల్డ్ త్రూ అవుట్ ద ఇయర్స్. మీరు వచ్చి షోకి అడుగానే చూస్తారు, కానీ బట్ బిహైండ్ ద స్క్రీన్ ది అమౌంట్ ఆఫ్ స్ట్రగుల్ అండ్ ద హార్డ్ వర్క్ హీ హెస్ డన్ టు బీ అట్ దట్ లెవెల్ అనేది ఇట్ ఇస్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. నాట్ ఎవ్రీ వన్ కెన్ డూ. ఎగ్జాక్ట్లీ. సో వీ ఆల్ డిసైడెడ్ వీ వాంట్ టు స్టే అవే ఫ్రమ్ ఇట్. యూజువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో నుంచి ఎవరినైనా మనం పలకరించినప్పుడు నేను డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యాను అనే ఒక మాట ఉంటుంది కదా. సో అలా మీరు డాక్టర్ అయ్యారు, ఆ తర్వాత యాక్టర్ అవ్వాలని అనిపించలేదా మీకు? నాకు చాలా టైమ్స్ ఐ గాట్ ప్రపోజల్స్. అంటే నా 10th స్టాండర్డ్లో నుంచే నాకు బాగా ప్రపోజల్స్ వచ్చినాయి అనమాట. ఇట్లా మూవీస్లో ఏదైనా ఆపర్చునిటీస్ కానీ, లాట్ ఆఫ్ డైరెక్టర్స్, లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అడిగారు, కానీ నెవర్ జస్ట్ క్లిక్డ్. ఎప్పుడు క్లిక్ అవ్వాల. సో మీరే వద్దనుకున్నారు? ఎస్, ఇన్ అ వే వీ హ్యావ్ సెడ్ నో. పేరెంట్స్ కూడా అసలు నో కంపల్షన్ ఎప్పుడు లేదు మనకి. వాళ్ళు యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ అనే చెప్తారు. ఇట్స్ వెరీ ఓపెన్ ఇది అనమాట మనకి, ఆప్షన్ టు డూ వాట్ ఎవర్ ఐ వాంట్. అండ్ తాతగారు పేరు పెట్టినట్టుగా డాక్టర్ సురక్షిత్ అలాగే వెళ్ళాలి, ఇంతమందిని ప్రొటెక్ట్ చేయాలి అనేది. లైక్ డాక్టర్ అనగానే ఫస్ట్ మీకు ఏం గుర్తొస్తుంది? నా ఫాదర్. ఐ హావ్ లెర్న్డ్ సో మచ్ ఫ్రమ్ మై ఫాదర్ అనమాట. ఆయన చూసిన తర్వాత ఐ హ్యావ్ డిసైడెడ్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ. నేను చిన్న వయసు నుంచి ఐ యూస్ టు గో సిట్ ఇన్ ద హాస్పిటల్ విత్ దెమ్, సీ ద పేషెంట్స్, ఎట్లా ఐ యూస్ టు ట్రీట్ పేషెంట్స్ అని చెప్పి. బట్ హీ హాస్ డెడికేటెడ్ హిస్ లైఫ్. సో
నేను వచ్చి కొంచెం దాంట్లో నుంచి డిఫర్ చేశాను అనమాట. అంటే ఐ డిసైడెడ్ ఐఎమ్ గోయింగ్ టు డెడికేట్ మై లైఫ్ నాట్ ఓన్లీ ఫర్ మై ప్రాక్టీస్ బట్ ఆల్సో ఫర్ మై సెల్ఫ్. యా, ఎలా ఫర్ మై సెల్ఫ్ అంటే ఏం చేస్తున్నారు? అంటే ఐ హావ్ గివెన్ స్ట్రిక్ట్ టైమ్ లిమిట్స్ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఈ టైంకి నేను ఇది ఫినిష్ చేస్తాను, ఈ టైంకి బై 5 o'clock వి ఫినిష్ ఆ రోపీ, నేను ఇంట్లో ఉంటాను, నా ఫ్యామిలీతో ఐ విల్ స్పెండ్ టైమ్, దిస్ టైమ్ ఐ గో టు మై జిమ్. సో ఐ హావ్ గివెన్ టైమ్ ఫర్ మై సెల్ఫ్. ఓ, నాన్నగారి దగ్గర అలాంటి కంప్లీట్ షెడ్యూల్స్ ఇలాంటివి లేవు, పర్ఫెక్ట్ టైమింగ్స్ అనేవి? మా ఫాదర్ అంటే పేషెన్స్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్. ఓ, అవైలబుల్ ఎనీ టైమ్. ఇంకా పేషెన్స్ ఎనీ టైమ్, హీ గోస్ టు ఎనీ లెవెల్ ఫర్ హిస్ పేషెన్స్ అనమాట. ఓకే ఓకే. సో డాక్టర్ అంటే మనకి వీసీ గైనకాలజిస్ట్ అనగానే ఒక విమెన్ డామినేటింగ్ డిపార్ట్మెంట్ అనేది. ఫాదర్ కూడా ఒక గైనకాలజిస్ట్ అండ్ మీరు కూడా ఒక గైనకాలజిస్ట్. వై లైక్ దట్? మీరు చూసారంటే గైనకాలజీ అనేది చాలా స్పెషలైజ్డ్ ఫీల్డ్. మీరు చూసేది ఆబ్స్టెట్రిక్స్ సైడ్ వేరే, గైనకాలజిస్ట్ అనేది వేరే. ఆబ్స్టెట్రిక్స్ అని చూసారంటే మనకి బర్తింగ్ కానీ ప్రెగ్నెన్సీ కానీ దోస్ ఆర్ మోర్ సెన్సిటివ్ థింగ్స్. విమెన్కి వచ్చి దే మైట్ వాంట్ టు బీ మోర్ it is attuned to someone else talking to issues వచ్చి women they will understand better అని చెప్పి they will go for obstetrics. మనం చూసారు సెన్సిటివ్ గా ఉంటారని చెప్పి. ఇప్పుడు మీరు చూసారంటే వాట్ వీ డీల్ విత్ ఇస్ మోర్ స్కిల్ బేస్డ్. సో ఇప్పుడు లాప్రోస్కోపీ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ వచ్చి చాలా టైం పడుతుంది. ఇట్ ఇస్ స్కిల్ బేస్డ్ అండ్ ఆల్సో ఇట్ ఇస్ సంథింగ్ విచ్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ట్రైనింగ్. Lot of people వచ్చి because of family life or whatever it is వాళ్ళకి వచ్చి they won't be able to spend so much time for training. So మనం వచ్చి because you know my wife వచ్చి she's handling everything at home, I have time to go and train all of these advanced procedures and come back anamata. So we are able to give that little bit of I think in terms of gynecology, not obstetrics. Obstetrics వచ్చి yes definitely it is a practice where women are more centric. If you gynecologist చూసారంటే maximum surgeons వచ్చి male surgeons da. సో యూజువల్గా ఇక్కడికి ఇండిగో విమెన్స్ సెంటర్ దగ్గరికి వచ్చినప్పుడు సురక్షిత్ గైనకాలజిస్ట్ ఇలా అనుకున్నప్పుడు యూజువల్గా ఉండేటువంటి ఒక మైండ్ సెట్, యంగ్ కపుల్ అయితే ఓకే, ఎల్డర్లీ పీపుల్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాట్ డు దే ఫీల్? మీరు చూసారంటే దే కమ్ హియర్ ఓన్లీ బికాస్ ఆఫ్ రెఫరెన్స్. 90% ఆఫ్ ద పీపుల్ ఓన్లీ వాళ్ళు వచ్చి వాళ్ళు దే గో టు దేర్ ఫ్యామిలీ డాక్టర్ కానీ లేకపోతే దే గో టు దేర్ గైనకాలజిస్ట్ కానీ ఓన్లీ ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దోస్ సిచ్యువేషన్స్. అట్లాంటి సిచ్యువేషన్స్ మనకు వచ్చాయి అనమాట. ఇప్పుడు మీరు చూసారంటే కూడా రీసెంట్గా వీ హెవ్ రిమూవ్డ్ అ లార్జ్ ఫైబ్రాయిడ్. అది కూడా వాళ్ళ కాపోయినది దే నాట్ ఏబుల్ టు డూ ద ప్రొసీజర్. సో దానివల్ల వచ్చి ఇట్ హెస్ గాట్ రౌటెడ్ టు అస్. యా, 4.5 kgs ఫైబ్రాయిడ్ అనేది లాప్రోస్కోపిక్ పద్ధతిలో తీయడం అనేది అండ్ వితౌట్ ఓపెన్ సర్జరీ కాకుండా తీయడం అనేది చాలా టైం పడుతుంది, లెబోరియస్ వర్క్ కదా అది. ఇట్ ఈస్ అ వెరీ ఛాలెంజింగ్ ప్రొసీజర్. మాకే వచ్చి 8 hours పట్టింది అనమాట. అండ్ ఎస్ యాజ్ ఐ సెడ్ మనకు వచ్చి వెన్ వీ హ్యావ్ అ టార్గెట్ పేషెంట్కి వచ్చి షీ షుడ్ కమ్ అవుట్ ప్రాపర్లీ, ద పేషెంట్ షుడ్ హ్యావ్ నో రికవరీ పీరియడ్, పేషెంట్ షుడ్ బీ అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ బై ద నెక్స్ట్ డే. అట్లాంటి వాల్యూస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ యూ కెన్ డూ ఇట్. ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ ఈ సేమ్ ప్రొసీజర్ వచ్చి వీ కెనాట్ డూ ఇట్ ఇన్ ఎనీ అదర్ హాస్పిటల్. ఎందుకంటే అక్కడ వచ్చి వాళ్ళకి టైం లిమిట్స్ ఉంటాయి అనమాట. ఈ టైం లోపల మనం ఫినిష్ చేయాలి అనేది కార్పొరేట్లో ఉంటే ఆ ఇష్యూస్ ఉంటాయి. కానీ మనకేంటి ఆల్ ద హాస్పిటల్ ఇస్ ఆర్స్. సో వీ కెన్ డిసైడ్ ఎంతసేపు అయినా మనం చేసుకోవచ్చు. పేషెంట్కి వచ్చి గుడ్ అవుట్కమ్ ఉండాలనేది వీ హ్యావ్ డిసైడెడ్ ఫ్రమ్ ద స్టార్ట్. 8 hours in one go, ఒక సింగిల్ వన్ గో. సో యా, దానికోసం అనేది మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి, పేషెంట్ని చేయాలి, ఫ్యామిలీ మెంబర్స్ని ఇంతమందిని చేయాలి అంటే లైక్ దానికోసం ఎంత ఎక్సర్సైజ్ చేశారు మీరు? ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ఛాలెంజ్. ఇట్ ఈస్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెంగ్త్, పేషెన్స్ అండ్ ఆఫ్ కోర్స్ రెసిలియన్స్ టు డూ ఇట్ అనమాట. ఇట్స్ డెఫినెట్లీ నాట్ అన్ ఈజీ టాస్క్. సో 4.5 kgs అంటే వాట్ వాజ్ హర్ ప్రాబ్లమ్? ఏమై ఉంటుంది అక్కడ? సర్ప్రైజింగ్లీ అంత సైజ్ వచ్చే వరకు షీ హ్యాడ్ నో ప్రాబ్లమ్స్. వచ్చినప్పుడు కూడా షీ హ్యాడ్ నో ప్రాబ్లమ్స్. చూసారంటే ఫైబ్రాయిడ్స్ కొన్ని వాళ్ళకి చిన్న సైజ్ ఉన్నా కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని వాళ్ళకి పెద్ద సైజ్ ఉన్నా కూడా ప్రాబ్లమ్సే ఉండవు. సో దిస్ వాస్ పర్టికులర్ కేస్ వేర్ హర్ యూట్రస్ వాజ్ సో బిగ్ కానీ ఆమెకు వచ్చి షీ హ్యాడ్ నో ఇష్యూస్ అనమాట దీని గురించి. బట్ షీ కేమ్ బికాస్ స్కాన్లో తెలిస్తే స్కాన్లో చూసారు ఇంత సైజ్ ఉంది ఫైబ్రాయిడ్ అని చెప్పి. షీ ఓన్లీ థాట్ షీ వాస్ పుట్టింగ్ ఆన్ వెయిట్. బట్ ఇఫ్ టేకింగ్ హిస్టరీ ఇంటూ కాంటెక్స్ట్ చూసారంటే ద బిగ్గెస్ట్ ఫైబ్రాయిడ్ ఎవర్ రిమూవ్డ్ అనేది 30 kgs అనమాట. 30 kgs. సో 4 అనేది ఇట్స్ కంపారిటివ్లీ మచ్ లెసర్.
కాకపోతే దిస్ ఈజ్ లైక్ లాప్రోస్కోపిక్ మెథడ్ లో 30 kgs అనేది ఓపెన్ Of సర్జరీ course, I don't think 30 kgs you can remove by కదా. laparoscopy. Yeah. సో ఓపెన్ సర్జరీ, లాప్రోస్కోపిక్ వీటి మధ్యలో ఉన్నటువంటి అవేర్నెస్ వచ్చిందా ప్రజలకి? అండ్ వీఆర్ హోపింగ్ ఏంటంటే ఇప్పుడు చూసారంటే అన్ఫార్చునేట్లీ మనకి డీపర్ కొంచెం విలేజెస్లో అంతా ఇంకా కూడా చాలామంది ఓపెన్ సర్జరీస్కే వెళ్ళేదన్నమాట. ఇప్పుడు చూసారంటే ఓపెన్ సర్జరీ వల్ల మనకి చాలా డిసడ్వాంటేజ్. ఒక బిగ్ స్కార్ అనేది ఉంటుంది, మీకు రికవరీ టైమ్ 7 to 8 days ఉంటుంది, ప్లస్ ఎక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది, మీకు ఇన్ఫెక్షన్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇదంతా చూసారంటే లాప్రోస్కోపీలో ఇట్స్ డే కేర్, 3 holes లోపల అంతా ఫినిష్ చేసేస్తారు. అట్ ద సేమ్ టైం వచ్చి నెక్స్ట్ డే పేషెంట్ విల్ బి గోయింగ్ బ్యాక్ హోమ్. సో దెర్ ఆర్ సో మెనీ అడ్వాంటేజెస్. కానీ ఎస్, అవేర్నెస్ తక్కువ ఉన్న వల్లదా మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ఓపెన్ సర్జరీ. లేకపోతే అన్నీ ఇప్పుడు లాప్రోస్కోపీ మూలంగా తీసేయచ్చండి, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. యా. సో మీరు మీ మెంటార్ 4.1 kgs తీసినటువంటి డాక్టర్ కంటే కూడా ఇంకా ఎక్కువ తీసారంటే గురువుని మించిన శిష్యుడు అనేది ఒకటి ఉంటుంది తెలుగులో. కెన్ వి సే దట్? No, it is very challenging to take over because the late Dr. Rakesh Sinha, he is a legend by himself. I do not think, whatever I do, I'll be able to come close to what he has done. I know he is a league apart, and I always live to be more like him. ఎందుకంటే ఆయన చూసారంటే ఆయన చూసిన తర్వాత నేను ఈ హాస్పిటలే పెట్టింది. ఆయన ఎట్లా చూసినారు, ఆయన మేనరిజమ్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ, హీ వాజ్ వరల్డ్ క్లాస్ బై హిమ్సెల్ఫ్. ఇఫ్ పీపుల్ హ్యావ్ ద ఆపర్చునిటీ, ఆయన ఒక నోట్బుక్, ఆయన ఒక బుక్ రాశారు, ద ఎనాటమీ ఆఫ్ సక్సెస్ అని చెప్పి. ఇట్స్ అ వండర్ఫుల్ బుక్, ఎవ్రీవన్ షుడ్ రీడ్ ఇట్. ఓకే ఓకే. సో ఇప్పుడు ఉన్నారా రాకేష్? హీ ఈజ్ నో మోర్ అన్ఫార్చునేట్లీ. ఓ, సో సారీ ఫర్ దాట్. సో యా, ఇప్పుడు ఇన్ని సర్జరీస్ ఇవన్నీ చేసినప్పటికీ కూడా వాట్ వాజ్ యువర్ ఛాలెంజింగ్ టాస్క్? ఇదేనా ఇంకా ఇంతకు మించి ఉన్నాయా? ఓ, ఐ హ్యాడ్ మచ్ మోర్ ఛాలెంజింగ్ కేసెస్ దెన్ దిస్. మీరు చూసారంటే ఐ హ్యావ్ వన్, బికాస్ ఇప్పుడంతా ఎవ్రీథింగ్ ఇస్ డాక్యుమెంటెడ్. ఇప్పుడు ఈ వీడియో కూడా వాళ్ళు అడుగుతారు ప్రూఫ్ ఎక్కడ అని చెప్పి. ఇట్స్ ఆల్ డాక్యుమెంటెడ్. మనం వచ్చి ఫుల్ ప్రొసీజరే వచ్చి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసాం అనమాట. సేమ్ ఇట్లాంటి ఒక ప్రొసీజర్ వీ అప్లోడెడ్ ఆన్ యూట్యూబ్ విచ్ వాజ్ నెవర్ డన్ ఎవర్ బిఫోర్ ఇన్ ద హోల్ వరల్డ్. అంటే ఏంటంటే మనకి 20 weeks, అంటే మనకి బేబీ ఇంకా లోపల ఉన్నప్పుడే యూట్రస్ వచ్చి పగిలిపోయిందనమాట. సో 20 weeks అప్పుడు యూట్రస్ పగిలిపోయి బేబీ యూట్రస్ బయటికి వచ్చేసింది. అట్లాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే గర్భసంచి ఫుల్గా తీసేస్తారు, ఓపెన్ సర్జరీ చేసి. మనం ఏం చేస్తామంటే లాప్రోస్కోపీకి మూలంగా వెళ్ళి ఈ బేబీని వచ్చి లాప్రోస్కోపీ మూలంగా కింద బయటికి తీసేసి లాప్రోస్కోపీ మూలంగానే రిపేర్ చేసి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా పేషెంట్ కేమ్ బ్యాక్ నార్మల్ ప్రెగ్నెన్సీ అండ్ వీ డెలివర్డ్ బై అ C-section at that point of time. So this is a record breaking procedure and nobody has ever done that. కానీ దీనికి మనం వచ్చి we didn't get వెరీ నోటిస్డ్. కానీ యూఎస్లో వచ్చి అది బాగా పాపులర్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకొక షో ఉందన్నమాట యూఎస్లో, గుడ్ డాక్టర్ అని చెప్పి. వాళ్ళ season 6లో వచ్చి ఒక ఎపిసోడ్ మా ఈ సర్జరీ గురించి దే వాంట్ టు ఎయిర్ ఇట్ అనమాట. అప్పుడు డాక్యుమెంట్ కాదు, ఇట్స్ అ షో. అంటే మనకి సిట్కామ్ లాగా. సో దాంట్లో దే వాంట్ టు పుట్ దట్ ఇది. బట్ ఓన్లీ ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళకి దే వాంట్ ద రైట్స్ ఆఫ్ ద హోల్ వీడియో. ఐ సెడ్ ఐ కెనాట్ డూ దట్ అని చెప్పాను. సో ఆఫ్టర్ దట్ దే డిడ్ంట్ పుట్ ఇట్ ఆన్. సో ఇది కూడా పెట్టారా మీరు మీ యూట్యూబ్ ఛానల్లో? ఇట్ ఇస్ సర్, yes, it right now has around 3 million views. Oh, yeah. Congratulations for that. And so many tough tasks కదా. చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. దే విల్ బీ ఇన్ టీయర్స్, కొన్ని ఎమోషన్స్ అనేవి ఉంటాయి. ప్రతిరోజు మీరు యూ హ్యావ్ టు గో త్రూ ఆల్ దోస్ థింగ్స్ కదా. ఇవన్నీ చూసినప్పుడు స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండాలి, కామ్గా రిలాక్స్డ్గా ఉండాలి అంటే వాట్ డూ యూ డూ? My main stress buster is going to the gym anamata. Okay. By 6:30 నేను వచ్చి it's like a constant thing. నేను gym లో ఉంటాను for 1.5 hours. I work out and then I come back home. That is my main stress buster for the whole day. I look forward for that 1.5 hours. చాలా మందిని కన్సోల్ చేయాలి, కౌన్సిల్ చేయాలి, ఇవన్నీ చేయాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్ అనేది ఉండాలి, అంత ఎనర్జీ కూడా ఉండాలి కదా. It comes with the job. And as a gynecologist, our main focus అనేది empathy is a core of any gynecologist అనుకోండి. The moment you lose your empathy, I feel that you should stop working. And then as a gynecologist, we should be empathetic. We should know our values and our roots. Yeah.
సో నేను వెన్ ఐ వాస్ గోయింగ్ త్రూ డాక్టర్ సురక్షిత్ బత్తినా అని చూసినప్పుడు బేబీ మేకర్ అనేది వాట్ డస్ ఇట్ మీన్? బేబీ మేకర్ ఏంటి అసలు? సో డాక్టర్ బేబీ మేకర్ అంటే వీ మేక్ బేబీస్ ఇన్ అ ల్యాబ్ అని ఇట్స్ అ నేమ్ ఫర్ ఇట్. అంటే ఐవీఎఫ్ అనేది ఒక ప్రాసెస్, ఇక్సీ అనేది. సో ఏంటని చేస్తారంటే వాళ్ళ స్పర్మ్ బయటికి తీసి దే విల్ టేక్ ది ఎగ్, మేక్ ద ప్రెగ్నెన్సీ బయట ఫర్టిలైజ్ అయిన తర్వాత ఈ ఎంబ్రియో విచ్ యూ కాల్ బేబీ అది తీసి మళ్ళీ యూట్రస్ లో పెడతారనమాట. సో బికాస్ మనం బేబీస్ వచ్చి ల్యాబ్లో చేసిన వల్ల వీ కాల్ ఇట్ డాక్టర్ బేబీ మేకర్. బట్ అన్ఫార్చునేట్లీ నేను అది చాలా తక్కువ చేస్తాను. మా హాస్పిటల్కి అందరూ వచ్చి ఎందుకంటే బికాస్ దే వాంట్ టు కన్సీవ్ న్యాచురలీ. వీ హ్యావ్ ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ పేషెంట్స్ కన్సీవింగ్ న్యాచురలీ బికాస్ ఏంటంటే త్రూయింగ్ ఆల్ దీస్ ప్రొసీజర్స్. ఎందుకంటే దీనివల్ల వీ గాట్ ట్రైన్డ్ ఫర్టిలిటీ ఎన్హాన్సింగ్ ప్రొసీజర్స్ అంటాం అనమాట. దీనికోసం మన ట్రైనే చేసింది. సో మనకి వచ్చి వి ఇంప్రూవ్ ద పేషెంట్స్ ఛాన్స్ ఆఫ్ కన్సీవింగ్ న్యాచురలీ. సో న్యాచురల్ వేస్ అంటే చాలా వరకు కొన్ని ఇయర్స్ నుంచి ట్రై చేసాము, కావట్లేదు, ఫెయిల్ అవుతున్నాము. వి అప్రోచ్ మెనీ డాక్టర్స్, హాస్పిటల్స్ అన్ని చూసాము, చివరికి ఐవీఎఫ్కి వెళ్దాం అనుకుంటున్నాం. దే ఆర్ రెడీ టు పే ఎనీ అమౌంట్ ఆఫ్ మనీ. ఆ టైంలో మీరు న్యాచురల్ వేస్లో చెయ్యొచ్చు అంటే ఎలా కన్విన్స్ చేస్తారు వాళ్ళని? ఇట్స్ నాట్ ఐ డోంట్ హ్యావ్ టు కన్విన్స్ దెమ్. పేషెంట్స్ ఓన్లీ వాంట్ టు కన్సీవ్ న్యాచురలీ. ఇప్పుడు చూసారంటే ఐ హ్యావ్ నథింగ్ టు కన్విన్స్. ఇప్పుడు వచ్చి ఐవీఎఫ్ అనేది ఏంటంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్స్ అ లాస్ట్ అప్రోచ్. ఇప్పుడు అన్ని న్యాచురల్గా ట్రై చేసి వాళ్ళకి కన్సీవ్ అవ్వకుండా ఉన్నారంటే దెన్ ద లాస్ట్ అప్రోచ్ అనేది ఐవీఎఫ్. ఇప్పుడు ఏమవుతుందంటే అన్ని సిచ్యువేషన్స్కి ఐవీఎఫ్ అనేది చేస్తున్నారు. బ్లాక్ ట్యూబ్స్ అని ఐవీఎఫ్ చేస్తున్నారు, పీసీఓడి అని ఐవీఎఫ్ చేస్తున్నారు, అని ఐవీఎఫ్ చేస్తున్నారు. ఈ అంతా మనకి సొల్యూషన్స్ ఉన్నాయి. ఈ ఫర్టిలిటీ ఎన్హాన్సింగ్ ప్రొసీజర్స్లో వచ్చి మనం ఇదంతా క్యూర్ చేస్తామంటే పేషెంట్ వచ్చి న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఆపర్చునిటీస్ ఉంటాయి. అవి మనం ఇవ్వకుండా డైరెక్ట్గా మనం స్కిప్ చేసి ఐవీఎఫ్ చేస్తే మళ్ళీ ఐవీఎఫ్ ఫెయిల్ అయిందంటే ఏమవుతుంది? దాని గురించి ఎవరు మాట్లాడలా. ఎందుకంటే అది ఫెయిల్ అవుతే నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఐవీఎఫే వాళ్ళకి. సో ఎవ్రీ టైమ్ ఈ కాస్ట్ వచ్చి వాళ్ళకి ఎక్కువ అవుతూనే ఉంటుంది కానీ తక్కువ అవ్వదు. సో న్యాచురల్గా మీరు ఫస్ట్ ట్రై చేయండి, అవ్వట్లేదంటే అప్పుడు మీరు నెక్స్ట్ ఐవీఎఫ్కి వెళ్ళచ్చు. సో మీరు ఇప్పుడు చెప్పారు పీసీఓడి, పీసీఓఎస్, ఇన్ఫర్టిలిటీ ఇలాంటి వాటన్నిటికి కూడా ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి కొంతమంది న్యూట్రిషనిస్టులు మేము డైట్తోనే వీటిని కంట్రోల్ చేస్తాము అనే మాట, అది జరుగుతుందంటారా? డయట్తో వచ్చి మనం పీసీఓడి కానీ ఎండోమెట్రియోసిస్ కానీ ఏమీ కంట్రోల్ చేయలేము. బట్ ఏంటంటే హ్యావింగ్ ఎ గుడ్ లైఫ్ స్టైల్ అనేది చాలా మంచిది. సో డయట్ అనేది మంచిది కానీ దీనికోసం కాదు. మీ లైఫ్ స్టైల్ బాగుండాలి, మీరు వచ్చి హెల్తీగా ఉండాలంటే దానికోసం మట్టికే మీరు డయట్ తీసుకొని నేను పీసీఓడి క్యూర్ చేయాలనేది దానికోసం మీరు డయట్ చేయమాకండి. ఎండోమెట్రియోసిస్ క్యూర్ చేయడానికి మీరు డయట్ చేయకర్లా. మీరు వచ్చి మీ హెల్తీగా ఉండాలని చెప్పి చూసే మట్టికిదా యూ హ్యావ్ టు డూ డయటింగ్. ఈ మధ్యన విపరీతంగా అదే ట్రెండ్ అవుతోంది. వాటిని డాక్టర్ అనే పేరు పెట్టుకోవడం, న్యూట్రిషనిస్ట్, నేను ఇది చేస్తాను, ఇది చేస్తే ఇన్ఫర్టిలిటీ కూడా క్యూర్ అయిపోతుంది, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఇలాంటి వాటిని క్వాక్స్ అంటారు మెడికల్ టర్మినాలజీలో. కాకపోతే ఆ ఫేక్ డాక్టర్స్ ఈ క్వాక్స్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు మీరు? ఐ థింక్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే డాక్టర్స్ క్వాక్స్ ఏ ఉన్నా కూడా మనకు వచ్చి వీ హ్యావ్ టు సీ ద రిజల్ట్స్. ఇప్పుడు మనకి ఒక పర్టికులర్ సొల్యూషన్ వచ్చి మనకి చేసిన తర్వాత రిజల్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేద అనేది యాజ్ సచ్ నేను వచ్చి ఐ డోంట్ రికమెండ్ ఎనీవన్ టు గో ఫర్ ఆయుర్వేద వెన్ పర్టికులర్ సినారియో ఉండే వరకే మట్టుకే. సో కొన్ని వాళ్ళకి వచ్చి వేరే ఆప్షనే లేదనుకోండి, అప్పుడు యూ కెన్ ట్రై ఆల్ ద ఆల్టర్నేటివ్ మెడికేషన్స్. ఇప్పుడు మీరు ఏజ్ ఎక్కువ ఉండి మేబీ అరౌండ్ 35-36 ఉండి మీరు ఇట్లా వచ్చి అంతా ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఇట్ ఇస్ నాట్ ద రైట్ టైం. ఇప్పుడు మీరు వచ్చి యూఆర్ అట్ ద ఎండ్ స్టేజ్, అన్నీ మీరు చేసిన తర్వాత కూడా మీకు ఏమీ ఆప్షన్స్ లేవు అంటే అప్పుడు మీరు వచ్చి యూ కెన్ గో ఫర్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనమాట. కానీ వెన్ యూ ఆర్ హ్యావింగ్ అదర్ ఆప్షన్స్ ఫస్ట్ గో ఇన్ ఫర్ అలోపతి. ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ దెన్ యూ గో ఫర్ మన ఆయుర్వేద. సో ఉమెన్ హెల్త్ అడ్వకేట్ అంటే ఏంటి, ఏం చేస్తారు మీరు? Women's health advocate అంటే I advocate for women's health, which means I want to make sure that all women are educated about their health. ఇప్పుడు అంటే I cannot talk to everyone. I can only talk to a few number of people, but the best way ఇప్పుడు ఇంటర్నెట్ ఉన్న వల్ల everyone is able to get the information అన్నమాట. ఇప్పుడు వరకు నా పేషెంట్స్ చాలా మంది చూసారంటే నాకు ఆన్లైన్లోనే మెసేజ్ వస్తాయి అనమాట, డాక్టర్ మీరు చెప్పింది నేను విన్న తర్వాత ఐ బికేమ్ ప్రెగ్నెంట్, ఐ కన్సీవ్డ్ అని చెప్పి దే గెట్ సో మచ్ హ్యాపీనెస్, దే గెట్ సో మచ్ రీఅష్యూరెన్స్ ఫ్రమ్ మై వీడియోస్. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా వాళ్ళు వచ్చి మీకు అవ్వదు, మీరు ఐవీఎఫ్ఏ చేయాలి, అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు నేను వచ్చి కొన్ని ప్రొసీజర్స్ చూపిస్తాను. ఐ షో దమ్ ద రీజన్ వై ఇట్ ఇస్ హ్యాపెనింగ్, వై ఇట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ అని చెప్పి ఎవ్రీథింగ్ ఐ డిస్కస్ ఓవర్ దట్. సో ఐ అడ్వకేట్ ఫర్ దేర్ హెల్త్. If in case I choose them, most of them will have an idea of what is happening to them anamata.
So through that itself, many of them have conceived. So I am a strong believer of that, and it works for me as well. సో ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నటువంటి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి మీ అబ్జర్వేషన్లో ఈ ఇన్ఫర్టిలిటీ అనేది చాలా పెరిగింది, ఆ తర్వాత హార్మోనల్ ఇష్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అనేది ఎందుకని? యాక్చువల్లీ ఇంక్రీజ్ అవ్వట్లేదండి, దే ఆర్ ఆల్వేస్ దేర్. కానీ ఇప్పుడు మనకు వచ్చి పీపుల్లో హైపర్ అవేర్నెస్ ఇంక్రీజ్ అయిందనమాట. ఈ సోషల్ మీడియా వల్ల. సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే అందరూ ఈ పీసీఓడి గురించి, ఎండోమెట్రియోసిస్ గురించి మాట్లాడుతున్నారా. సో పీపుల్ ఆల్రెడీ మైండ్లో వచ్చి మాకు ఈ ఇష్యూ ఉందనేది ఆల్రెడీ కలిగిస్తుంది. సెకండ్ వచ్చి ఎక్కడ బోర్డు చూసినా కూడా ఐవీఎఫ్ అని చూస్తున్నారా. అగైన్ దట్ ఈస్ ఇంప్రింటెడ్ ఇన్ ద మైండ్, మేబీ ఐ ఆల్సో నీడ్ ఐవీఎఫ్. సో ప్లస్ మీరు ఇమ్మీడియట్గా ఫస్ట్ ఏంటి, వాళ్ళు బోర్డు చూసి హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారు, ఓకే మీకు ఈ ఇష్యూ ఉంది, ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్పి. బికాస్ ఐవీఎఫ్ హాస్పిటల్ ఐవీఎఫ్ఏ చెప్తారు. సో దానిలో వెళ్ళిన తర్వాత they fall into that trap. That is what is happening, unfortunately. Hyper awareness is what I say. మన రెగ్యులర్ పాపులేషన్లో ద సేమ్ ఫర్టిలిటీ అప్పుడు ఉండేది, సేమ్ ఇప్పుడు కూడా అంతేదా. దట్ ఈస్ నో చేంజ్. మేబీ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ కొంచెం ఇంక్రీజ్ ఉంటుంది, కానీ ఇట్స్ నాట్ టు అ డ్రాస్టిక్ అమౌంట్. సో ఇన్ఫర్టిలిటీ అనేది ఎవరిలో ఎక్కువ కనిపిస్తుంది అంటారు మీరు, మెన్ ఆర్ ఉమెన్? ఇట్స్ 50-50 అండి. మెన్లో 50%, విమెన్లో 50%. బోత్ ఆఫ్ దెమ్ ఈక్వల్గా ఉంటుంది అనమాట మనకి. సో ఇప్పుడు విమెన్ హెల్త్ అడ్వకేట్ అన్నప్పుడు యూ నీడ్ టు టాక్ విత్ దెమ్ అబౌట్ మెన్స్ట్రువల్ హైజీన్, వీటన్నిటి గురించి కూడా చెప్పాలి కదా. నిజంగా అలాంటి అవగాహన అనేది లేకుంటే హౌ టు యూజ్ ఇట్ ప్రాపర్లీ అనేది తెలుసు అంటారా చాలా మందికి? దట్ ఈస్ వై వీఆర్ డూయింగ్ ద ఆన్లైన్ వీడియోస్. మీరు చూసారంటే ఆల్ మై కంటెంట్ ఇస్ ఓన్లీ టువర్డ్స్ ఎవ్రీథింగ్ కన్సర్నింగ్ ఉమెన్స్ హెల్త్. ఫ్రమ్ ద టైమ్ వచ్చి వాళ్ళకి మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిన వరకు నుంచి, ఫ్రమ్ ద టైమ్ దే హిట్ మెనోపాజ్. చూస్తారంటే ఈవెన్ ఫర్ మెనోపాజల్ విమెన్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ హ్యావ్ కమ్ అప్ అనమాట. ఇప్పుడు చూసారంటే సమ్ ఆఫ్ ద విమెన్ వాళ్ళు కాఫ్ చేసినా, స్నీజ్ చేసినా దే హ్యావింగ్ యూరిన్ లీకేజ్ అనమాట. ఇప్పుడు ఈ ఇష్యూస్కి కూడా మనకి సర్జరీ లేకుండా వీ హ్యావ్ థింగ్స్ లైక్ ఫెమిలిఫ్ట్, CO2 లేజర్స్ అని. దెన్ వీ హ్యావ్ కీగిల్స్ చైర్. కీగిల్స్ చైర్ ఏంటంటే వాళ్ళు చెప్తారు కీగిల్స్ చేయమని చెప్పి మన ఫిజియోథెరపిస్ట్ దగ్గర వెళ్తే. ఆ కీగిల్స్ చేయడం వచ్చి మీరు మ్యాక్సిమం ఒక 5 minutes చేయొచ్చు, మేబీ 6 minutes చేయొచ్చు. దానిపైన చేయడం చాలా కష్టం. ఈ కీగిల్స్ చైర్ ఏంటంటే దాంట్లో కూర్చున్నారంటేనే ఇట్ విల్ బీ డూయింగ్ 20,000 కీగిల్స్ ఇన్ 20 minutes. సో ఇట్ విల్ యాక్టివేట్ యువర్ మజిల్స్. సో దాంతోనే మీకు వచ్చి ఇండైరెక్ట్గా మీకు బ్లాడర్ సపోర్ట్ వచ్చి ఈ కాఫ్ చేసినా, స్నీజ్ చేసినా దీస్ ఇష్యూస్ ఆర్ నాట్ దేర్. సో వితౌట్ సర్జరీ ఇట్సెల్ఫ్ వీఆర్ ఏబుల్ టు హెల్ప్. సో right from menarche to menopause, we are helping all the issues and chappi we want to say women's health advocate in one term. So that was a nice idea. రోజుకి ఇలాంటి కేసెస్ ఎన్ని వస్తుంటాయి మీకు? ఎట్లాంటి కేసెస్ అంటారు? సో యూజువల్గా ఉమెన్ హెల్త్కి సంబంధించో, లేకుంటే వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడానికో, లేకుంటే ఇప్పుడు నాట్ అబౌట్ ఇన్ఫర్టిలిటీ, మిగతా అదర్ ఇష్యూస్కి సంబంధించి చాలా మంది. బికాస్ నౌ వీ ఆల్సో హ్యావ్ అన్ ఇష్యూ కాల్డ్ యాజ్ వాజినస్మస్. అంటే విమెన్కి వచ్చి వాళ్ళకి దే విల్ నెవర్ బీ ఏబుల్ టు హ్యావ్ ఎ పెనట్రేషన్ అనమాట. బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ఇష్యూస్, సైకలాజికల్ కానీ, పెయిన్ కానీ, ఎనీథింగ్. వీఆర్ హ్యావింగ్ సో మెనీ ట్రీట్మెంట్స్ ఫర్ దట్ యాజ్ వెల్. సో ఇదంతా చూసంటే దీని గురించి ఎవరు మాట్లాడరు. సచ్ ఎ టాబూ టాపిక్. సో దీని గురించే వీ మేక్ వీడియోస్ అండ్ అవేర్నెస్ వీడియోస్. అని చూసారంటే ఇట్స్ క్వైట్ అ బిగ్ అమౌంట్ ఇన్ ఇండియా. ఎవ్రీ మంత్ అట్లీస్ట్ 4 to 5 patients వీ సీ హూ ఆర్ హ్యావింగ్ ఓన్లీ వాజినస్మస్. అంటే దే బీన్ మ్యారీడ్ ఫర్ అరౌండ్ 5 to 6 years కానీ నెవర్ దే హ్యాడ్ పెనట్రేటివ్ ఇంటర్కోర్స్. అట్లాంటి సిచ్యువేషన్ కూడా చాలా ఉన్నాయి. What is this cosmetic gynecologist? So the cosmetic gynecologist ఇది మనకి ఫంక్షనల్ అండ్ అపియరెన్స్. ఇప్పుడు యూఎస్లో, యూకేలో చూసారంటే కాస్మెటిక్ గైనకాలజీ ఇస్ ప్యూర్లీ కాస్మెటిక్. మనకి ఎట్లా మనకి ఫేస్ పైన ఫేషియల్ అట్లా చేస్తామో వాళ్ళు వచ్చి వెజనల్ ఏరియాలో కూడా వాళ్ళంతా అది లేబియస్ కరెక్షన్ చేయటం కానీ, మనకి ఎక్కువ ప్రొట్రూషన్ ఉంటే అవి తక్కువ చేయటం కానీ, ఇట్స్ లాట్ ఆఫ్ థింగ్స్ దే డూ అనమాట. కానీ మనకి ఇండియాలో వచ్చి ఇట్స్ ఫంక్షనల్. అంటే ఫంక్షన్ తక్కువ ఉన్నప్పుడు వీ మేక్ షూర్ దోస్ ఇష్యూస్ అన్న అదే నేను చెప్పినట్టు ఒకటి ఆల్రెడీ నేను SUI అని చెప్పాను కదండి. అంటే పేషెంట్కి కాఫ్ చేసిన, స్నీజ్ చేసిన, దే హ్యావింగ్ ద యూరినరీ లీకేజ్, దానికంతా వచ్చే ట్రీట్మెంట్స్ వచ్చి మనకి కాస్మెటిక్ గైనకాలజీ లోపలే వస్తాయి. ఓకే. యూజువల్గా ఇలాంటి కేసెస్ ఏమైనా ఉంటే కాస్మెటాలజిస్ట్, ప్లాస్టిక్ సర్జన్ అనే వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, ఎక్కువగా వాళ్ళ దగ్గరికే వెళ్తున్నట్టున్నారు కదా?
ప్రాబ్లం ఏంటంటే కాస్మెటాలజిస్ట్కి మనకి ఆ వల్వెల్ ఏరియా గురించి ఏమీ తెలియదు. బికాస్ ఫ్రాంక్లీ స్పీకింగ్ దిస్ ఇస్ వాట్ వీ డూ ఫ్రమ్ ద టైమ్ మనం వచ్చి చేసింది గైనకాలజిస్ట్ చేశారు. సో వీఆర్ మోర్ అట్యూన్ టు వాట్ వీఆర్ సీయింగ్. కాస్మెటాలజిస్ట్ వచ్చి ఇట్లాంటి సిచ్యువేషన్స్ మేబీ వన్స్ ఇన్ అ వైల్ వాళ్ళు చూస్తారు. ఎందుకంటే ఎవ్రీ టైమ్ లేబర్ డెలివరీ ఏదైనా కూడా వీ హ్యావ్ టు గో త్రూ ద వెజైనల్ కెనాలే. సో వీఆర్ మోర్ అట్యూన్ టు దిస్ ఏరియా అండ్ వీఆర్ మచ్ బెటర్ అట్ హెల్పింగ్ విమెన్ విత్ దీస్ ఇష్యూస్. ఎంతమంది ఉన్నారు కాస్మెటిక్ గైనకాలజిస్టులు మన దగ్గర? చాలా మంది ఉన్నారండి, ఇండియా మొత్తంలో చాలా మంది ఉన్నారు. కానీ ఓన్లీ థింగ్ ఇస్ గుడ్ వర్క్ అనేది వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ డూయింగ్. ట్రైనింగ్ లేకుండా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇట్ జస్ట్ యూ హ్యావ్ టు నో వేర్ టు గో టు. ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ట్రూ, సో ట్రూ. సో మీరు ఇప్పుడు వెన్ యు ఆర్ క్రియేటింగ్ రికార్డ్స్ అండ్ వెన్ యు ఆర్ ఫేసింగ్ ఛాలెంజెస్ ఇన్ని చేసి ముందుకు వెళ్తున్నప్పుడు వాట్ ఈస్ ద రియాక్షన్? యూజువల్గా తాతగారు అనుకున్నారు మిమ్మల్ని డాక్టర్ చేయాలని, అమ్మకు కూడా అదే ఉంది, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఇలా పుష్ చేస్తూ వస్తున్నారు, దే ఆర్ గివింగ్ దట్ సపోర్ట్. ఎలా రియాక్ట్ అవుతారు? ఎవరు? దే ఆర్ ఆల్ హ్యాపీ. మై పేరెంట్స్ ఆఫ్ కోర్స్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. ఐ మీన్ ఫ్రమ్ ద టైమ్ నేను ఈ హాస్పిటల్ చేసినప్పటి నుంచి ఇట్ హస్ ఆల్వేస్ బీన్ మై ఓన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనమాట. ఎందుకంటే ముందు వచ్చి మా ఫాదర్ హీ వాజ్ 35 years he was in Apollo hospital. నేను 6 monthsలో ఐ కుడెంట్ వర్క్ ఇన్ దట్ ప్లేస్. ఎందుకంటే ఏంటంటే పేషెంట్స్ వచ్చి అక్కడ వాళ్ళ మెయిన్ ఫోకస్ పేషెంట్స్ కాదు, హౌ టు మేక్ మోర్ మనీ అందా ఉన్నారు. ఐ మీన్ నాట్ ఓన్లీ ఎనీ హాస్పిటల్, ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ దే హ్యావ్ ద సేమ్ అప్రోచ్. ఎందుకంటే దట్ ఈస్ హౌ బిజినెస్ రన్స్. బట్ అట్లా ఉన్నప్పుడు వీ కెనాట్ డూ అవర్ జస్టిస్, వీ కెనాట్ గివ్ అవర్ 100% టు ద పేషెంట్స్. సో ఐ డిసైడెడ్ ఐ వాంట్ టు డూ మై సెల్ఫ్ ఇన్ ద వే హౌ మై బాస్ డాక్టర్ రాకేష్ సిన్హా హ్యాస్ డన్. సో అదే నేను ఆ సేమ్ కాన్సెప్ట్ బాంబేలో నుంచి తీసి ఐ పుట్ ఇట్ ఓవర్ హియర్ ఇన్ చెన్నై అనమాట. ఇండిగో విమెన్స్ సెంటర్. ఇండిగో పేరు ఎందుకు పెట్టారు? ఎలా? ఇండిగో ఇస్ అ వెరీ ఫేమస్ ఎయిర్లైన్ కదా. సో ఎవరైనా ఇండిగోకి సర్చ్ చేసినప్పుడు నా హాస్పిటల్ ఇట్ హ్యాస్ పాజిటివ్ అండ్ నెగటివ్ ఎఫెక్ట్స్ కూడా అనుకోండి. ఎందుకంటే నెగటివ్ ఎఫెక్ట్స్ వచ్చి మై ఫ్లైట్ గాట్ డిలేడ్ అని చెప్పి ఒకసారి మనకి రివ్యూ వస్తుంది. సో యునో బోత్ వేస్ ఇట్స్ గుడ్ ఫర్ అస్. సమ్టైమ్స్ గుడ్, సమ్టైమ్స్ బ్యాడ్. మేబీ అలా విమెన్ సెంటర్ అనేది కూడా చూడకుండా yes people are angry people are always there కదా. ఏమి చూడకుండా ఏమి తెలియకుండా they'll just keyboard అంతే they rush to give a review. Where is father working now? అంటే మీతోనే ఉన్నారా ఇప్పుడు? ఫాదర్ కూడా ఆఫ్టర్ హీ వాజ్ వర్కింగ్ ఫర్ 35 years అపోలోలో. ఫస్ట్ ఇయర్ వచ్చి he was not working with us. I started off little by little. Slowly he saw the advantage of the patients what they are getting. He moved out over here. And మీ వైఫ్ కూడా ఇక్కడే ఉన్నారు? మా వైఫ్ కూడా రేడియాలజిస్ట్. వాళ్ళ స్కాన్స్ అంతా చేసేది మా వైఫ్ దా. సో ఎంటైర్ ఫ్యామిలీ ఉంది ఇక్కడే? yes, everyone is here under one roof. అండ్ ఈ కోఆర్డినేషన్ అనేది ఎలా చేస్తుంటారు? నాన్నగారు ఉన్నారు, మీరున్నారు, మీ వైఫ్ ఉన్నారు ఇందులోనే. అంటే లైక్ వర్క్ ప్రెషర్, వర్క్ లోడ్, కోఆర్డినేషన్ ఎలా చేసుకుంటూ ఉంటారు? సో మనకు వచ్చి వి స్ప్లిట్ ద వర్క్ అమంగ్స్ట్ ఈచ్ అదర్ అనమాట. సో ఇట్ బికమ్స్ వెరీ కామ్ అండ్ ఈజీ. సో మా స్పెషాలిటీ మడిగా, సో నేను వచ్చి మెయిన్గా ఈ ఫర్టిలిటీ ఎన్హాన్సింగ్ ప్రొసీజర్స్ చూసుకుంటాను. ఫాదర్ వచ్చి హీ హెస్ బీన్ డూయింగ్ దిస్ ఫర్ 35 years. సో అంత మన ఐవీఎఫ్ కానీ ఇక్సీ పేషెంట్స్ కావాలంటే వాళ్ళు సార్ని చూస్తారు. మా వైఫ్ వచ్చి అంత స్కాన్స్ అనేది షీ విల్ టేక్ కేర్. సో అట్లా వచ్చి వీ హ్యావ్ బీన్ రన్నింగ్ దిస్ హాస్పిటల్ అండ్ వెరీ వెల్ ఇట్ హెస్ బీన్ డూయింగ్ సో వెల్ సో ఫార్. అండ్ అబౌట్ కిడ్స్, మీ ఫ్యామిలీ? మాకు వచ్చి 2 daughters అండి. One is 10 years old, the other is 4. ఏం పేర్లు పెట్టారు వాళ్ళకి? సన్విక్ష అండ్ సమన్వి. ఓ, ఈ పేర్లు ఎవరు సెలెక్ట్ చేశారు? మై సెల్ఫ్, నేనే పేరు సెలెక్ట్ చేశాను. అందరికి ఇలా ఎస్ 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 ఏంటి అలా? అది తాతగారికి వచ్చి అందరూ ఎస్ లో ఉండాలని ఆయన ఇదే అన్నమాట. సో వి ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇట్ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, సో ఈ సెంటిమెంట్ అనేది చాలా వర్కౌట్ అవుతుంది. అందరికి అలాగే పెట్టుకున్నారు? అందరూ ఫ్యామిలీలో అన్ని చోట్ల కజిన్స్ వాళ్ళందరూ ఎస్. శోభన్ బాబు గారికి ఇలా ఎస్ సెంటిమెంట్ ఉందా? బిగ్ ఎస్ సెంటిమెంట్. ఎస్. అవునా? సో మీకంటే పేరు తనే సెలెక్ట్ చేస్తూ ఉంటారు. అందరికి కూడా తను అలాగే సజెస్ట్ చేశారా? yes, mostly he has only suggested the names for all the grandchildren. ఓకే. సో హౌ ఆయన అప్పుడు ఆ టైంలో మీతో ఎలా ఉండేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు? మీరు హౌ ఓల్డ్ వర్ యూ దట్ టైం? అంటే when he passed away I was doing my 11th 12th standard అనమాట. long time back. అప్పటికి మీరు ఇంకా ఈ ఎంసెట్ ఇవి రాసి ఇంకా అందులోకి రాలేదు? ఇంకా రాలేదండి అప్పుడు. yes, no, I was very young when he passed away.
యా బట్ ఆయన ఇప్పటికీ కూడా ఉండుంటే హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. He should be quite happy, yes, of course. He was always proud of us. మనం ఏం చేసినా కూడా he was always proud of us. ఫస్ట్ వచ్చినా కూడా he would say చాలా బాగుంది మా అని he used to be always there for us. ఎంత బిజీ అయినా కూడా he used to come to our house every week అందరు ఇంటికి వెళ్తారనమాట. ఎందుకంటే బికాస్ everyone is in different places, he used to go around everyone's place ఒక 1.5-2 hours spend చేసి అందరితో మాట్లాడి used to go as a family man first. సో ఎప్పుడు తాతగారు అంటే ఐ ఓన్లీ యూస్ టు సీ హిమ్ యాజ్ తాతగారు అండ్ నాట్ శోభన్ బాబు. అది అప్పుడు ఎప్పుడు నాకు అది తెలియలే. నాకు ఎప్పుడు ఆయన అంత ఫేమస్ అని తెలిసిందంటే నేను ఒకరోజు ఆయన విలేజ్కి వెళ్ళాను అనమాట. సో ఆయన బర్త్ ప్లేస్. ఆ రోజు వెళ్ళినప్పుడు ద హోల్ విలేజ్ వాజ్ దేర్ చూడటానికి, నన్ను చూడటానికి. సో ఐ మీన్ ఐ డోంట్ ఈవెన్ నో హూ, ఐ మీన్ అప్పుడు నేను ఎవరో కూడా ఎవరికి తెలియదు అప్పుడు. జస్ట్ టు సీ హూ ఐ వాజ్ అనేది అన్ని మంది వచ్చినప్పుడు ఐ డిసైడ్ ఓ మై గాడ్ తాతగారు అంటే అంత ఫేమస్ అని చెప్పి అక్కడ. అంతవరకు నాకు తెలియలా. సినిమాలు కూడా చూడలేదు తాతగారు. వి నెవర్ యూస్ టు వాచ్ మూవీస్ అట్ హోమ్. అయ్యో, అసలు మూవీస్ అనేది యూనో యూ వుడ్ నాట్ ఎంకరేజ్. ఆయన మూవీస్ కూడా ఆయన నా తాతగారు మూవీస్ ఐ ఓన్లీ సా 2 of them. ద లాస్ట్ వన్ వచ్చి ఆయన ఉన్నది లాస్ట్ మూవీ ఆయన చేసినప్పుడు ఐ వాజ్ స్టిల్ యంగ్ అనమాట. దట్ ఈస్ ఓన్లీ మూవీ ఐ సా ఇన్ ద థియేటర్స్. యావడి వచ్చింది అని చెప్పి వచ్చింది. దట్ వాస్ ద ఓన్లీ మూవీ ఐ సా ఆఫ్ హిస్ ఇన్ ద థియేటర్స్. అసలు అంతకు ముందు సినిమాలు ఏవి, ఆ తర్వాత కూడా ఇప్పటిదాకా కూడా నో, హి హస్ నెవర్ ఆస్క్డ్ us to watch and he has never వాంటెడ్. అదే చెప్పాను కదా, మాకు ఓన్లీ తాతగారు అంటే తాతగారు మట్టికే తెలుసు. డెంట్ నో శోభన్ బాబు. ఓకే, యూజువల్గానే అలా అంత పెద్ద స్టార్డమ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ ఉన్నాడు అంటే యూజువల్గానే ఇంటి చుట్టూ ఎప్పుడు ప్రొడ్యూసర్లో, డైరెక్టర్లో, లేకుంటే కో ఆర్టిస్ట్లో వస్తుంటారు. ఒక హంగామా ఉంటుంది, ఆడియన్స్ వస్తుంటారు, మేము మీ ఫ్యాన్లు అనేది. అలాంటి అట్మాస్ఫియర్ ఉండకపోయేది అసలు. నెవర్ మనకి అట్లా అట్మాస్ఫియరే లేదనమాట. ఎస్, అంతా డిస్టెన్స్ చేస్తారు. తాతగారు ఎప్పుడు ఈ డిస్టెన్స్లోనే పెట్టుకునేవారు. అట్లాంటి ఏదైనా సిచ్యువేషన్ ఉంటే ఆయన మట్టికి ఆయనకి వేరే ఫామ్ హౌస్ ఉంటుంది అనమాట. అక్కడ మట్టికి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళందరూ వచ్చి ఉండేవాళ్ళు. కానీ ఇంటికి దగ్గర నథింగ్, ఇట్స్ ఓన్లీ ఫ్యామిలీ. సో ఇప్పుడు తాతగారి సినిమాలో ఒకటే చూసారు. దెన్ వాట్ అబౌట్ అదర్ ఆర్టిస్ట్లో, వెబ్ సిరీస్లో ఇప్పటిదాకా మీరు చూడరు అసలు? మూవీస్ చాలా తక్కువ అండి. మూవీస్ చూసే చాలా తక్కువ. బికాజ్ తెలుగు దాంట్లో ఇంకా కొంచెం తక్కువ. ఎందుకంటే మనం మెయిన్గా తమిళనాడు ఉన్న వల్ల తెలుగు మూవీస్ ఎక్కువ చూడడం. కానీ బట్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. బాహుబలి అంతా ఇస్ మై ఫేవరెట్ అనమాట. ఐ హావ్ సీన్ క్వైట్ ఆల్ ద 3 parts. ఈ సాలార్, కల్కి ఇవన్నీ కూడా చూసారా? కల్కి చూడలేదు కానీ బట్ ఐ హావ్ సీన్ ద బాహుబలి. ఎన్నిసార్లు చూసారు? వన్స్. ఓకే ఓకే. సో యూజువల్గానే ఉండేది ఏంటంటే ఇలా ఎవరైనా ఆర్టిస్ట్ ఉన్నారు, సూపర్ స్టార్ ఉన్నారు, వాళ్ళని సీనియర్ మోస్ట్ ఉన్నారు అంటే వాళ్ళ పిల్లలు వారసులుగా వచ్చేస్తూ ఉంటారు కదా. అసలు అలా ఎప్పుడు అనుకోలేదు ఎవరు తన పిల్లలు కానీ గ్రాండ్ కిడ్స్ కానీ రావాలి అనే ఆలోచన శోభన్ బాబు గారికి లేదా? ఆయనకి లేదండి, డెఫినెట్గా హీ డెంట్. కానీ ఎప్పుడు స్టాప్ చేయలేదు. కానీ he has never encouraged anyone also to get into movies. But మనమే చూసాం ఎంత ఆయన స్ట్రగుల్ చేశారో, ఎంత he has worked for this అని చెప్పి. It is not an easy task. అందరూ వచ్చి everyone can become an actor, but everyone cannot become a Shobhan Babu. Exactly. So if you can do something better at what you can do, you work on that, and it is what we thought. all the grandchildren, everyone is doing very well in their own friends and yeah. ఎలా ఉండేది చైల్డ్హుడ్ మరి మీతో తనతో మీరు? He used to give enough time for us. Ante vachi he used to talk about values, family values, work values, ethics, education. Either he used to talk all times. He used to give me handwritten letters anamata. Oh, I still have those handwritten letters at home. Memories. Yes. Em undedi andilo letters lo? Time gurinchi you speak, be time management gurinchi. Everything has some thing, and it value for your life, value add to your life, not to waste time. Do the best of what you can. It doesn't matter, results don't matter, do your best. Itlandiye unnai anamata. So small values used to give us. తాతగారు చెప్పిన తర్వాతే డాక్టర్ అవ్వాలనిపించిందా, లేదు అవ్వాలి అనేటువంటి కోరిక కూడా ఉందా? I have also wanted to become a doctor by myself. నాకు కూడా కోరిక ఉండింది. ఇమాజిన్ ఒక్కసారి ఎప్పుడైనా అలా ఆఫర్ వచ్చింది వెళ్ళిపోయాను సినిమాలో యాక్ట్ చేయాలి అంటే?
అంటే ఇఫ్ ద ఆఫర్ అంటే మనకి అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కదా. నాకు దాని తర్వాత కూడా హిందీలో కూడా చాలా వచ్చినాయి. ఇప్పుడు 2-3 వెబ్ సిరీస్కి కూడా అడిగారు, కానీ మళ్ళీ బాంబేలో వచ్చి 1 month ఉండాలి, 2 months ఉండాలి అని చెప్పారు. సో అగైన్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్, ఛాలెంజింగ్ యాజ్ అ వర్కింగ్ ప్రాక్టీషనర్ అండ్ ఆల్సో టు డూ దట్ అనేది ఇట్ బికమ్స్ వెరీ ఛాలెంజింగ్. సో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. ఎప్పుడైనా తీసుకున్నారా యాక్టింగ్ లో ట్రైనింగ్ కానీ ఇలాంటి? No, never had any formal training. Dance? No, nothing. Just working out. I have seen so many videos మీది జిమ్ లో ఉన్నప్పటిది, లైక్ వెన్ యు ఆర్ షోయింగ్ యువర్ మజిల్స్, ఇవన్నీ లెగ్స్ చూసుకుంటూ ఇవన్నీ ఇంత టైం స్పెండ్ చేస్తున్నది యూజువల్ గానే మనకి సెలబ్రిటీస్, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, మోడల్స్ చేస్తారు. డాక్టర్స్ ని వి సీ వెరీ లెస్ పీపుల్ కదా అంతసేపు టైం పెట్టుకుని లైక్ షోయింగ్ దట్ మజిల్. సో ఆ ఫీల్ ఎందుకు అనిపిస్తుంది మీకు? I wanted to change that trend. I wanted to impose on people అన్నమాట. అంటే the importance of fitness is not only for you. ఇప్పుడు నేను వచ్చి ఎవరైనా వెయిట్ లాస్ చేయమని చెప్తే they should listen to me. సో అందుకే నా ఫస్ట్ టైటిల్ ఉంటుంది, when I ask my patients to lose weight, they listen to me అని నేను రాశాను అనమాట. బికాస్ ఇట్ ఇస్ ట్రూ. ఇప్పుడు డాక్టరే హెవీగా ఫ్యాట్గా ఉండి వాళ్ళు వచ్చి వెయిట్ లాస్ చేయమంటే హూస్ గోయింగ్ టు డూ? నో వన్స్ గోయింగ్ టు లిసన్ కదా. సో యూ బీ అన్ ఎగ్జాంపుల్ టు వాట్ యూ టీచ్. సో ఐ వాంటెడ్ టు బీ a forefront of that. And it's working out good so far. ఆ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన తర్వాత శోభన్ బాబు గారికి ఏమో అందాల నటుడు అనేటువంటిది ఉంది కదా, సోగ్గాడు అని ఇలా పిలిచేవాళ్ళే కదా. మిమ్మల్ని చూడగానే అదే గుర్తొస్తోంది, లైక్ జూనియర్ శోభన్ బాబు లాగా ఉన్నారు అనే కాంప్లిమెంట్స్ చాలా మంది వస్తారు, చెప్తారు అట్లా అనమాట. నాకు చూస్తే తాతగారు చూసినట్టు ఉంది అని చెప్పి చాలా మంది వచ్చారు. బట్ అఫ్ కోర్స్ మై గ్రాండ్ ఫాదర్ వాజ్ అ లెజెండ్ ఇన్ హిమ్సెల్ఫ్. ఐ కాంట్ కంపేర్ with them, but definitely I'm happy. I feel proud if someone tells me that anamata. Engage lo శోభన్ బాబు గారు ఎలా ఉంటారో సురక్షిత్ కూడా అలాగే ఉన్నారు. అదే I've heard that a couple of times కానీ, but yeah, you just feel good ante. I don't think that is true, but whatever it is, you take the compliment when it comes kada. సో ఇలా ఎప్పుడు నవ్వుతూ ఎలా ఉండగలుగుతారు మీరు? It's part of my job. And I get used to it. I mean, even to patients, మీరే sad గా ఉంటే why would patients come to you? They come to me because they get that little bit of energy. They are happy to talk to me. So దాని వల్ల వచ్చి I feel that you should give a positive environment always అని చెప్పి. సో చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలి అని అనుకున్నారు. అందరూ గ్రాండ్ కిడ్స్ కూడా అలాగే ఫీల్ అయ్యారా? దే హావ్ సెటిల్డ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. yes అందరూ దే హ్యాడ్ దేర్ ఓన్ ఐడెంటిటీ. మా తాతగారు చూసారంటే అందరూ డాక్టర్ అవ్వాలి కానీ, అందరూ ఇంజనీర్ కావాలి కానీ అట్లా ఏం లేదు. కానీ హీ సెడ్ find their own identity, and everyone is doing great in their own respective fields. And I mean, if he is there today, he'll be proud of everybody. ఏంటంటే నేను ఇట్ హస్ జస్ట్ ఫార్చునేట్ ఏంటంటే ఒక 3-4 థింగ్స్ హావ్ కమ్ టుగెదర్ అనమాట. ఈ 4.5 kg ఇది ఓల్డ్ గిన్నెస్ రికార్డ్ బ్రేక్ అయింది. శోభన్ బాబు గారు వాళ్ళ ఇది గ్రాండ్ సన్ అంతా ఒక ఇదిగా వచ్చి ఇట్ హస్ ఫార్మ్డ్ నెరేటివ్ అండ్ ఇట్ బికేమ్ వైరల్ అనమాట. బట్ otherwise everyone is doing fantastic in each and everyone's field. All the grandchildren. మీరు చెప్పినట్టుగా ఇంతకంటే ముందు కూడా మీకు యూట్రస్ కట్ అయిపోయింది, బేబీ బయటకు వస్తుంది. I've done so many things. అవన్నీ చేసినప్పుడు ఇంత పెద్దగా ఎందుకు లైమ్ లైట్ అనేది, అయ్యో డాక్టర్ సురక్షిత్ గారు ఉన్నారు అక్కడ, శోభన్ బాబు గారి మనవాడు, ఇలాంటిది అనేది ఎందుకు రాలేదు? మీరు ఎందుకు ప్రొజెక్ట్ చేశారు? I've given a TEDx talk. I've done so many things కానీ, but as you see, it's just time అంటారు కదా. It's just that it had to take its time. ట్రూ. సో ఇప్పుడు టెడెక్స్ టాక్ కూడా అది లైక్ మోస్ట్ వాచ్డ్ వ్యూ డాక్యుమెంటరీ లాగా ఉంది, అది ఎక్కువ మంది చూసారు. ఇవన్నీ చూసినప్పుడు లైక్ ఏం ఫీల్ అవుతారు మీరు? ఇన్నర్గా ఉండేటువంటి ఫీలింగ్ ఏంటి అసలు? I always wanted to do something different. I always wanted to be different. And especially in my field వచ్చి we wanted to make a change. ఎందుకంటే I think వచ్చి ఆ old formula doesn't work anymore. We need to break the trend, and I want to be the trend breaker. But I always look at myself that way, and I want to continue on the same path. సో ఇప్పుడు శోభన్ బాబు గారు మనవడు అనే ఒక ఫీల్ ఎక్కువ అనిపిస్తుందా డాక్టర్ సురక్షిత్ అనేదా? I never got that feel. శోభన్ బాబు గారు మనవడు అందరూ చెప్పే వల్ల నాకు తెలుస్తుంది, కానీ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వాజ్ ఇన్సైడ్ మీ అనమాట. ఎందుకంటే బికాజ్ మనం ఉండేది తమిళనాడు, ఇక్కడ మనకి వచ్చి అంత ఇట్ విల్ నాట్ nobody knows him as well మన ఆంధ్రలాగా ఇక్కడ కాదు.
సో ఐ నెవర్ హ్యాడ్ దట్ ఫీల్ ఫర్ సో లాంగ్ అంటిల్ లైక్ 2 days 3 days ముందు వరకు నాకు అసలు ఏం తెలియలే. ఇప్పుడు నాకు తెలుస్తుంది రియల్ ఇంపాక్ట్ ఆఫ్ వాట్ ఇట్ ఇస్ టు బి శోభన్ బాబుస్ గ్రాండ్ సన్. ఏమైంది 2-3 days బ్యాక్ ఏమైంది? ఇది ఈ న్యూస్ వచ్చింది కదా, దిస్ హాస్ రియలీ గాన్ వైరల్. ఇట్ హాస్ బికమ్ number 6 trending in YouTube, and everybody started calling me and asking me for interviews and all this. Now Hyderabad kochi I'm going, there are 4 interviews lined up over there. So all of this thing just happened now. It has never happened before. So it is like, you know, I only feel it now. యూజువల్ గా ఇప్పుడు నేను చూసిన దాంట్లో కూడా ప్రింట్ మీడియాలో వచ్చింది కూడా సూపర్ స్టార్స్ గ్రాండ్ సన్ అనేదే వచ్చింది. ఫస్ట్ అదే కనిపిస్తోంది. దట్ మేక్స్ యూ ఫీల్ ప్రౌడ్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా. I'm always proud of my grandfather, and of course he has done fantastic. అని వచ్చి ఏంటంటే మనకి the weight of that అనేది ఇప్పుడు నాకు తెలుస్తుంది. సో ఇప్పుడు చూడాలనిపించిందా మరి తాతగారి సినిమాలు? Of course, I've always wanted to see తాతగారు's movies. మమ్మీ కూడా చూసారంటే తాతగారు మూవీస్ ఆల్మోస్ట్ అన్ని చూసేసారు. కానీ మాకు వచ్చి వాళ్ళు అంత మూవీస్ లో చూపియాలి అని they didn't really push us అన్నమాట. సో ఇప్పుడు మీరు చూసే సినిమాలకి అంటే ప్రెసెంట్ ట్రెండ్ లో ఉన్నటువంటి సినిమాలకి తాతగారు చేసిన సినిమాలకి ఎంటైర్లీ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. క్వైట్ కాంట్రాస్ట్ అనేది కూడా ఉంటుంది కదా. డెఫినెట్లీ మాకు తెలిసిన వరకు తాతగారు మూవీస్ అంతా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అని చెప్తారనమాట. సో ఆఫ్ కోర్స్ ఇప్పుడు వచ్చే అంతా ఇట్స్ నాట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ కదా, ఇట్స్ మోర్ ఆఫ్ ఐ డోంట్ థింక్ అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ ఇప్పుడు అంతా రొమాంటిక్ మూవీసే కదా వచ్చాయి. సో అందులో ఫైట్ అనేది ఎక్కువ కనిపిస్తోంది, రికార్డ్స్ ని చూపించుకుంటున్నారు. సో స్టార్క్ డిఫరెన్స్ డెఫినెట్ గా. I think it is for the whole industry ne anukunta atla. It's not just తాతగారు మూవీస్ అనే కాదు. I think all industry has moved towards this. సో ఇప్పుడు ఆర్టిస్ట్గా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళలేకపోయినప్పటికీ ర్యాంప్ వాక్ చేయడానికి ఒక మోడల్గా కావాలి అనుకుంటే అలా అప్రోచ్ అయ్యారా మిమ్మల్ని? Yes, I've done a lot of model walks అనమాట. I've done for Rare Rabbit. Okay. Yeah, I've done for a couple of shows. I did ramp walks, yes, here and there. So any time అంటే మేము అలా ఏమన్నా చూడొచ్చా స్క్రీన్ మీద మిమ్మల్ని? Yeah, if opportunity is there, why not, you know, for the ramp walk కానీ ఇది కానీ whatever it is, you know, I'm always open. నేను ఎప్పుడు ఒక దాన్ని కన్స్ట్రెయిన్ చేయను. I've always been open అన్నమాట. ఇప్పుడు చూసారంటే కూడా I have a lot of modeling shoots. I have done all that. Which gynecologist does that? Nobody does. Exactly. I just want to be different, that's all. Yeah, fan following కూడా చాలా ఎక్కువ ఉంది ఇన్స్టాగ్రామ్ లో. Yeah. It's I think it comes it started with my work, then you know it's going on. People just see what I'm doing kada. People I've inspired a lot of people, I would say. Not only my own colleagues, a lot of my own colleagues nannu chusi they started going to the gym, they started working out, they started becoming better, they started training. So I'm creating that kind of a rift. ఇప్పుడు వచ్చి that is what I was looking for, and I'm happy that is happening. సో దానికి మీరు ఇన్స్టాకి పెట్టుకున్న హ్యాండిల్ నేమ్ డాక్టర్ సురక్షిత్ స్టిక్స్. డాక్టర్ స్ట్రైట్ స్టిక్స్. ఓకే, ఎందుకలా డాక్టర్ స్ట్రైట్ స్టిక్స్? డాక్టర్ స్ట్రైట్ స్టిక్స్ అంటే మనం చేసే సర్జరీస్ అంతా స్ట్రైట్ స్టిక్స్ తో చేస్తాం అనమాట. ఇప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్స్ పేరే స్ట్రైట్ స్టిక్స్ అంటారు. సో ఐ కాల్ మై సెల్ఫ్ డాక్టర్ స్ట్రైట్ స్టిక్స్ బికాజ్ ఐ యూజ్ ద లాప్రోస్కోప్ కదా, సో దానివల్ల. బోల్డ్ అని పేర్లు ఉన్నాయి. We just want to make up something new. ఇంట్లో ఏమని పిలుస్తారు మిమ్మల్ని మరి? మా మదర్ ఫాదర్ సన్నీ అని పిలుస్తారు అనమాట. సన్నీ. ఓకే, అది కూడా ఎస్తోనే ఉంది. అన్నీ ఎస్సే. సన్నీ ఎందుకు? సన్నీ షార్ట్ ఫామ్ కదా, సురక్షిత్ అనేది కష్టం ఇంట్లో. సో దానివల్ల సన్నీ అనేది షార్ట్ ఫామ్ గా మన ఇంట్లో పెట్టేశారు అనమాట. స్కూల్లో నుంచి మనకి ఆ పేరే ఉండింది. తాతగారు సురక్షిత్ అనే పిలిచేవారు మన చిన్న వయసులో. సురక్షిత్ బాబు అని పిలిచేవారు. శోభన్ బాబు గారు లాగా సురక్షిత్ బాబు. సో ఇన్ని సినిమాలు, ఇంత ఒక స్టార్డమ్ ఉంది, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యూజువల్గా శోభన్ బాబు గారు అనగానే అందాల నటుడు, సోగ్గాడు ఇలాంటివే ఉంటాయి కదా. సురక్షిత్ అనగానే ఏం వినిపించాలి? ఏం దానికి ముందు ప్రిఫిక్స్ సఫిక్స్ ఏమనాలి అనుకుంటున్నారు మీరు? డాక్టర్ సురక్షిత్. Simple and easy. Yeah, I've always seen myself as a medical practitioner. I think I will also be one. Yeah. I have one. Yeah. సో ఇప్పుడు చాలా మంది తెలుగు వాళ్ళు శోభన్ బాబు గారి వాళ్ళ ఏమంటారు, వాళ్ళ పిల్లలు కావచ్చు, గ్రాండ్ కిడ్స్ కావచ్చు, వాళ్ళ తెర మీద ఉంటే బాగుండేది. ఇప్పుడు
కాంటెంపరీస్ అందరూ ఉన్నారు. ఎన్టీఆర్ గారు కావచ్చు, ఏఎన్ఆర్ కావచ్చు, కృష్ణ గారు కావచ్చు. కేవలం శోభన్ బాబు గారి పిల్లలు మాత్రమే కనిపించట్లేదు అంటే అలాంటి ఒక ప్రెషర్ ఏదైనా ఎప్పుడైనా ఉండేదా? ఎప్పుడు లేదండి. అందరు ఫ్యామిలీ అసలు దీని గురించి ఇప్పుడేదా మనకు తెలుస్తుంది, కానీ వీ నెవర్ హ్యాడ్ దిస్ సిచ్యువేషన్ కమ్ అప్ అట్ ఆల్. ఇంతవరకు అసలు రాలా ఆ ప్రెషర్ కానీ ఏది కానీ ఎవరు అడగటం కానీ నెవర్ హ్యాపెన్. అఫ్ కోర్స్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఈ వస్తావా బాబు, ఇష్టం ఉందా బాబు అని అడుగుతారు, కానీ బట్ అది ఎప్పుడు ప్రెషర్గా చూడలేదు. డెఫినెట్గా రావాలి, వస్తే మీకు మంచిది అని అట్లా ఎవరు చెప్పాలా. ఇప్పుడు నేను చెప్పిన ఈ పేర్లలో అందరూ థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ కూడా వాళ్ళని లాంచ్ చేస్తున్నారు. కొత్త మూవీ, కొత్త స్క్రిప్ట్ తో రెడీ అయిపోయా, ముహూర్తం షాట్లు వస్తున్నాయి అనేది. ఇప్పటిదాకా శోభన్ బాబు గారి తర్వాత నో వన్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వచ్చి అమ్మ మీరు కొంచెం రికమెండ్ చేయండి, సురక్షితం తీసుకుంటాం, ఎప్పుడు రాలేదండి. నో. ఈవెన్ శోభన్ బాబు గారు కూడా సినిమాలకు దూరం అయిన తర్వాత ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా పెద్దగా ఏమీ తెలియకపోయేది. ఇంకా ఆయన మరణించిన తర్వాత అసలు ఆ ఫ్యామిలీ ఎక్కడుంది అనేది కూడా ఏమీ తెలియదు. ఎందుకంత అసలు కంప్లీట్గా సైలెంట్గా ఒక పక్కకి వెళ్ళిపోవాలి అనేది అనిపించింది? ఐ థింక్ హీ హ్యాడ్ అ విజన్. తాతగారికి ఎప్పటి నుంచే హీ హ్యాడ్ అ విజన్. హీ నెవర్ వాంటెడ్ టు బ్రింగ్ ఎనీ ఆఫ్ అస్ ఇన్ టు ద లైమ్ లైట్ ఫర్ నో రీజన్. ఎందుకంటే ఆయన ఇది వచ్చి ఇట్ వాంటెడ్ టు ఎండ్ విత్ శోభన్ బాబు. హీ డెంట్ వాంటెడ్ టు గో బియాండ్ దట్ అనేది ఐ కెన్ టెల్. ఎందుకంటే ఇన్ కేస్ ఆయన వచ్చి హీ వాంటెడ్ టు మేక్ వన్ ఆఫ్ అస్ యాక్టర్స్, హీ వుడ్ హ్యావ్ డన్ ఇట్. బట్ ఆయనకు వచ్చి ఎప్పుడు ఆ విజన్ లేదు. ఇట్ వాంటెడ్ టు ఎండ్ యాజ్ అ హీరో. హీరోగానే అందరూ నన్ను చూడాలని చెప్పి హీ వాంటెడ్ టు ఫినిష్ హిస్ కెరీర్, అండ్ దట్స్ వాట్ హీ యాక్చువల్లీ డిడ్. యూజువల్గా ఆ టైంలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా వాళ్ళు వస్తూ ఉంటారు. అలా కూడా ట్రై చేయలేదు, వద్దనుకున్నారు కదా. స్ట్రాంగ్ రీజన్ ఏమైనా ఉంటుందా? హీ షుడ్ బి హ్యావింగ్ హిస్ ఓన్ రీజన్స్. కానీ వచ్చి చూసారంటే మనకి హీ హాస్ నెవర్ డైవర్స్ దట్ రీజన్ అనమాట. మనకి వీ డోంట్ నో. మేబీ బికాస్ యాజ్ ఐ సెడ్, the time and the energy and the stress what is required, he said I have done enough for everybody, so meerendu kashtapadalani cheppi, maybe that one. He always used to say you work but don't struggle. Yeah that's a great ఒక స్టేట్మెంట్ కదా నిజంగా. ఒక జీవిత సారం అని అంటారు అది. లైక్ నేను స్ట్రగుల్ చేశాను సో దట్ యూ విల్ నాట్ స్ట్రగుల్ అని చెప్పి. సో అమ్మ వాళ్ళు ఏం చెప్తారు నాన్నగారి గురించి? అలా అసలు నో టాక్స్ అంటే మాట్లాడతారు అండి. ఈజ్ అంటే వాళ్ళు వచ్చి చిన్న వయసులో దే యూస్ టు గో టు సెట్స్ అండ్ ఎవ్రీథింగ్ కదా. సో దాని గురించి మా మదర్ మాతో మాట్లాడుతూ ఉంటారు అనమాట. సెట్లో ఎట్లా ఉంది, ఏం చేశారు అప్పుడు అయంతా. అండ్ డాక్టర్ సురక్షిత్కి ఉన్నటువంటి హాబీస్ కావచ్చు, ఇంట్రెస్ట్లు కావచ్చు, ఏమున్నాయి? ఐ లైక్ బైక్ రైడింగ్. సో ఐ గాట్ 2 సూపర్ బైక్స్ అనమాట. నేను వచ్చి ఎవ్రీ ఇయర్లీ ఒకసారి నేను used to go to Leh, long drive, Spiti Valley. Yeah, almost 2000 kilometers. Bike meede? Alone? No, with a group anamata. Okay. So every time I keep changing my groups. We go and full Spiti Valley oka 7-10 days I go for myself and I come back rejuvenated. Reset button press chesnattu. Okay. Eppudu time doruktundi meeku ala? I make time. అంటే టైం ఎప్పుడు ఉండదు. మనం వచ్చి వి మేక్ టైమ్ ఫర్ దిస్ సినారియో. ఎందుకంటే లేకపోతే ఫుల్ టైం ఇంకా ఇక్కడ హాస్పిటల్లోనే ఉండిపోతుంది మనకి. హాబీస్ అనేవి ఉన్నాయి? హాబీస్ అనేది ఐ డోంట్ రియలీ కలెక్ట్ ఎనీథింగ్ ఆర్ ఐ డోంట్ వాచ్ ఎనీథింగ్. సో బేసిక్లీ ఐ ఎంజాయ్ వర్కింగ్ అవుట్. ఐ లైక్ బైక్ రైడింగ్ అంతే. అండ్ కుకింగ్ అలాంటివి? No, my wife is a great cook, so I don't have to cook. Okay. Yeah. No, I'm not much of a foodie also. I try to restrict anamata. So I have around 4 to 5 meals a day. Anta calories అంతా చూసుకోవాలి కదా. సో క్యాలిక్యులేట్ చేస్తారా? అంతా క్యాలిక్యులేటెడ్ ఓన్లీ, ఎవ్రీథింగ్ క్యాలిక్యులేటెడ్. ఇట్స్ బీన్ లైక్ దట్ ఫర్ పాస్ట్ 10 years. ఓకే. యూజువల్గానే స్ట్రెస్ఫుల్ జాబ్ అనేది, డాక్టర్ అనేది, ఎమోషన్స్ అనేవి ఉంటాయి. దీంతో పాటుగా ప్రాపర్ స్లీప్ అనేది ఉండకపోయినా, ఫుడ్ అనేది తీసుకోకపోయినా, ఇంటెక్ తీసుకోకపోయినా రిపర్కషన్స్ చాలా ఉంటాయి. ఈ మధ్య కాలంలో అందరూ హెల్త్ కాన్షియస్ అవుతున్నారు. గట్ హెల్త్ ఇంపార్టెంట్, ఇట్లాంటివన్నీ వినిపిస్తున్నాయి కదా. వాట్ డు యూ సజెస్ట్? మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం వీ నీడ్ టు మేక్ ష్యూర్ వీ ఈటింగ్ హెల్దీ. ఎందుకంటే అదిదా మనకి మెయిన్ ప్రాబ్లం. చూసారంటే బయటికి వెళ్తే అందరూ బయటే తింటున్నారు. సాటర్డే సండే అంటే అందరూ బయట ఉన్నారు, స్ట్రీట్ ఫుడ్స్ తీసుకున్నారు. ఆల్ ఆఫ్ దిస్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ రిప్రికాషన్స్ ఇన్ ద ఫ్యూచర్. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇది వచ్చి కట్ చేసుకొని మేక్ ఇట్ వన్స్ ఇన్ అ మంత్.
సో దట్ మనకి అది ఒక చీట్ డే లాగా పెట్టుకొని వన్స్ ఇన్ అ మంత్ అని చూసుకొని ద రెస్ట్ ఆఫ్ టైం ట్రై టు బీ ఆన్ అ రెగ్యులర్ డయట్. వీ నీడ్ టు స్టార్ట్ ఫాలోయింగ్ ఇట్, లేకపోతే డెఫినెట్గా ఇండియా చూసారంటే ఇట్ విల్ బికమ్ అ డయాబెటిక్ నేషన్. వీఆర్ ఆల్రెడీ నెంబర్ 1 సెంటర్ ఫర్ డయాబెటీస్, డెఫినెట్లీ ఇట్ విల్ గో ఈవెన్ వర్స్. సో మీరు తీసుకునే 6 to 8 మీల్స్ అంటే ఏం తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు? సో అంత మ్యాక్రో న్యూట్రియన్స్ అంతా చూసుకుందాం మనం చేసేదన్నమాట. సో వీ హ్యావ్ ఎగ్స్, దెన్ 3 hours later vegetables, 3 hours later chicken, 3 hours later protein shake, 3 hours later అంతా మనకు వచ్చి every 3 hours we have something to eat అన్నమాట. రైస్ అండ్ గోధుమ? No rice at all? No rice. I'm almost off carbohydrates అంటే కార్బోహైడ్రేట్స్ నేను తీసుకోలేదన్నమాట close to around 9-10 months now. And not wheat also? No wheat? No wheat also. Maybe chapati once in a while I take, and also maybe once నేను చెప్పినట్టు once in a month I have like good food, cheat day, biryani కానీ ఇది కానీ I have. Cravings ఉండవా? Cravings ఉంటాయి, but as I said, since I'm eating every 2 to 3 hours, ఆ cravings తక్కువగా ఉంటాయి మాకు. And what about sugars, ice creams, chocolates? No sugars, ice cream. I mean, my kids తింటారు కానీ I stopped eating. Carbonated drinks ఇలాంటివి? I try to avoid as much as possible. Oh, no carbohydrates? Carbohydrates లేదండి. It has been a while. I don't eat rice every day. Yeah. It's reduced. I'm almost close to nil, I would say. Yeah. సో యూజువల్గా ఇలాంటివన్నీ తీసుకుంటున్నప్పుడు మన చెక్ చేసుకోవాలి, ప్రాపర్గా ఆర్గన్స్ వర్క్ చేస్తున్నాయా, ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయా, ఎంజైమ్స్ రిలీజ్ అవుతున్నాయా, ఏం చెప్తారు? చాలా వరకు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఏదో కనిపిస్తుంది, ఈ డైట్ ఫాలో అవ్వండి, లిక్విడ్స్ తీసేసుకోండి, డిటాక్స్ అయిపోతుంది, వీటన్నిటికీ జస్ట్ లైక్ దట్ అలా పక్క వాళ్ళు చేశారు నేను చేస్తాను అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఐ వుడ్ సే నెవర్ గో ఫర్ ఫ్యాట్ డయట్స్ అండి. ఎందుకంటే ఫ్యాట్ డయట్స్ అనేది మీకు వచ్చి సస్టైనబుల్ కాదు. మేబీ యూ కెన్ డూ ఇట్ ఫర్ 3 or 4 daysకి మీరు చేయొచ్చు. ఇట్లా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కానీ ఇది మీరు అదే చేస్తూ ఉన్నారంటే ఇట్ ఈస్ డీజనరేటింగ్ ఫర్ యువర్ సిస్టమ్ అనమాట. మీ బాడీకి వచ్చి ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యువర్ బాడీ. వన్స్ ఇన్ అ వైల్ చేస్తే పర్వాలా, మేబీ ఒక మంత్లో 1 or 2 days మీరు ఫాస్ట్ చేస్తే అది ప్రాబ్లం లేదు. కానీ అదే మీరు ఫాస్టింగ్ ఇది సైకిల్ చేస్తుంటే మీ బాడీకి అది మంచిది కాదు. బెస్ట్ థింగ్ టు డూ అనేది ఎవ్రీ 3-4 hours ఏదో తీసుకుంటూ ఉండండి, కొంచెంగా తీసుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ డయట్. ఎందుకంటే సస్టైనబుల్. అది మీరు వచ్చి ఇప్పుడు మట్టిగా కాదు, లైఫ్ లాంగ్ మీరు అది చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫాస్టింగ్ అనేది యూ కెనాట్ డూ ఇట్ లైఫ్ లాంగ్. ఇట్స్ వెరీ డిఫికల్ట్. యా. సో మీరు ఇప్పుడు యు ఆర్ నాట్ టేకింగ్ ఇడ్లీ, దోస, వడ? లేదండి, ఇడ్లీ దోస వడ తీసుకున్నా. అసలు తీసుకోరు. అండ్ వాట్ అబౌట్ బ్రేక్ఫాస్ట్? ఎగ్స్, ఓన్లీ ఎగ్స్. ఓట్స్ ఇలాంటివి, కిన్వా అనేది? కిన్వా కూడా ఐ స్టాప్ టేకింగ్. అంటే దెర్ ఆర్ టైమ్స్ ఇప్పుడు వచ్చి నేను ఆల్వేస్ సైకిల్స్ అనమాట. ఒక ఫస్ట్ 6 months వచ్చి నేను ఇట్లా ఐ విల్ బీ ఆన్ దిస్ డయట్, నెక్స్ట్ 6 months ఐ చేంజ్ మై డయట్. సో కొంచెం డిఫరెన్స్ ఉండాలి కదా. సో దానికప్పుడు నేను కొంచెం రైస్ యాడ్ చేసుకుంటాను. సో డిపెండ్స్ అనమాట on what I'm trying to do and what I'm trying to achieve. Oats kuda, as I said, only when I'm trying to gain some weight. Lapothe I will not eat carbohydrates unnecessarily. Yeah. So since you are a women health advocate kabatti ippudu unnatuvanti present generation women ki oka message ivvali ante em cheptaru meeru? I say stay healthy and eat right. At the same time don't get carried away by social media. I think these 3 things are important. So true. So everything depends on these 3 things. Yes, yeah, obviously kada you eat well, you are staying healthy, and you don't listen to whatever you hear online. And these 3 most important things for a woman's health to be completely healthy. Yeah. Yes, doctor. Thank you so much, doctor. Thank you so much. And thank you for your valuable time and suggestions and interview. Best wishes to you. Tatagaru pettinatuvanti peruni continue cheseyandi. Thank you so much. Thank you so much. So kind of you. Best wishes. Thank you. That was so nice, like, and I was just wondering, ala navvutu ela unnaru ala.